రూల్స్ బుక్లో ఉన్నటువంటి మన యొక్క రూల్ బుక్ ప్రకారం ఖచ్చితంగా అయితే ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్ ఉంటే ఇమీడియట్గా మాకు ఈ యొక్క జడ్జిమెంట్ కాపీని మా చేతికి ఇవ్వాల్సిన అవసరం ఉండే. మా అడ్వకేట్స్ కానీ మేము కానీ దాదాపు 45 నిమిషాలు అదే ఛాంబర్లో కూర్చొని తప్పకుండా కావాలి, మాకు చేతికి కావాలి, ఏ బేసిస్ పైన మాకు పిటిషన్ని డిస్మిస్ చేశానని చెప్పి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం లేక త్వరలో చేస్తామని చెప్పినా కానీ ఎప్పటి వరకు చేస్తామో అంటే అప్లోడ్ చేస్తామని చెప్పేసి దాటి వేసే ప్రయత్నం చేశారు తప్ప మాకు హక్కుగా పిటిషనర్గా మాకు మా అడ్వకేట్స్కి డెఫినెట్గా ఇవ్వాల్సిన అవసరం ఉండే. అది కూడా ఇవ్వలేదంటే మాకు సంతకాలు చేయాలని చెప్తున్నంటే మాకు అనుమానం ఉన్నది. నిజంగానే ఈ జడ్జిమెంట్ ఏమైనా రాసినారా, జడ్జిమెంట్ తయారైందా, జడ్జిమెంట్ అయ్యిందా కాలేదా, లేదా కేవలం సుప్రీంకోర్టు చెప్పింది కదా అని చెప్పేసి ఏదో తూతుమంత్రంగా నిర్ణయం చేసేసుకున్నాం అయిపోయింది అని చెప్పేసి కేసు క్లోజ్ చేయడానికి కోర్టుని మళ్ళీ తప్పుదో పట్టించడానికి చేసే ప్రయత్నమే కనపడుతుంది తప్ప మరి జడ్జిమెంట్ కాపీ ఇవ్వడానికి ఎందుకు వెనకబోయారని చెప్పేసి కూడా ఈరోజు స్పష్టంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చాలా క్లియర్గా ఉంది రూల్ బుక్లో. మనకి కంక్లూజన్ అయినప్పుడు మనకి సంబంధిత పిటిషనర్కి కానివ్వండి, వారికి సంబంధించినటువంటి వకీలు కానివ్వండి, పిటిషన్కి సంబంధించినటువంటి డిస్మిస్ అయినటువంటి ఏ సందర్భంలో ఏ బేసిస్ పైన మా పిటిషన్ని డిస్మిస్ చేసినరో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినటువంటి శాసనసభ్యులు 10 మంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులరో వారు ప్రజల్లో వారు ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారు. ఈరోజు మీరేమో కాంగ్రెస్ పార్టీ పోయినామని చెప్పి తిరుగుతా ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్యమంత్రి గారేమో వాళ్ళ సంబంధమేమో కాలేదు, మీరు బీఆర్ఎస్ పార్టీలో చెప్తున్నారు. అక్కడ ప్రజలకేమో మేము అధికార పార్టీలు చెప్పుకొని తిరుగుతా ఉన్నారు. మీరు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు తిరుగుతారు? ముఖ్యమంత్రి గారిని మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి. నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగానే నీ పరిపాలన పైన నీకు నమ్మకం ఉంటే విర్రవీగుతున్నావు కదా, నేను ఇంకా 10 సంవత్సరాల వరకు నేనే ఉంటా అని చెప్తున్నావు కదా, దమ్ము ఉంటే ఎందుకు ఈ దొంగ నాటకాలన్నీ? ఈ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి ఉప ఎన్నికలకు రా. నువ్వు వచ్చినా రాకున్నా త్వరలో రాబోయే ఖాయం, ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలు మేము కాదు, మేము బీఆర్ఎస్ పార్టీ కాదు అని బయట అక్కడ కాన్ఫరెన్స్ చెప్పుకుంటారు, బయట వచ్చేసేమో మేము అధికార పార్టీ కాదని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలు ఎట్లున్నదంటే కాంగ్రెస్ పార్టీలేమో మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం ప్రభుత్వం చెప్తా ఉంటే వీళ్ళేమో మా గుండె బిడ్డలు మాకే కాదని చెప్పి తిరుగుతూ ఉన్నారు. ఈ రకంగా పరిస్థితి, వీళ్ళ పరిస్థితి అయోమయ పరిస్థితులు ఉన్నది. ముందు పోతే నుయ్యి, వెనుక పోతే గుయ్యిలకు తయారైనది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ యొక్క అంశం పట్ల న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది, సంసిద్ధంగా ఉన్నాం. ఇది ఎప్పుడు కావాల్సింది మా యొక్క పోరాట ఫలితమే. ఈరోజు ఏ నిర్ణయం అయినా సరే ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ గారు తీసుకున్నారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా తక్షణం మేము హైకోర్టు వెళ్తాం. మిగతా 5 మంది శాసనసభ్యులది కూడా తక్షణం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రేపు లాస్ట్ డేట్ ఉన్నది, రేపు చివరి రోజు ఉన్నది. ఇప్పటికే కంటెంప్ట్ అయినారు. ఇప్పటికే స్పీకర్ కార్యాలయం, తెలంగాణ స్పీకర్ కార్యాలయం అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవంతో ముడిపడినటువంటిది. ఇలాంటి సుప్రీంకోర్టులో పోయి తెలంగాణ పరువు తీస్తా ఉన్నారు. ఇక్కడ స్పీకర్ కార్యాలయం అంతా కూడా వారికి తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఈ వ్యవస్థలన్నిటి కూడా ఏ రకంగా భ్రష్టుపరుస్తున్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి దీనిపైన 100% న్యాయ పోరాటంకి ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయి ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. మేము తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. ఆ 10 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుని, ఎందుకంటే మా పార్టీ మీటింగ్లకు రావాలి, ఎక్కడ వస్తలేరు మీరు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అయితే. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. దీనిపైన న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. స్మితులందరికీ నమస్కారం. చాలామందికి ఇదేందో మీ అందరికీ కూడా తెలుసు. గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ సెషన్లో రోజు కాంగ్రెస్ వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంటుకు కానీ, ఎలక్షన్లలో కానీ, ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ రోజు వాళ్ళ ఓట్ల కోసము ఈ కాన్స్టిట్యూషన్ని పట్టుకొని తిరిగినారు. అలాంటిది ఇవాళ రాజ్యాంగాన్ని పరిహాసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళ ఓట్ల కోసమేమో ఈ పుస్తకం చూపెట్టి తిరుగుతారు,
వాళ్ళ ఓట్లు అయిపోయిన తర్వాత రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం కూడా ఈ పార్టీకే అవుతుంది. ఇవాళ బాధేస్తూ ఉంది. మా ఎమ్మెల్యే గారు లోపల మీటింగ్లో ఆ ఆర్డర్స్ కాపీ ఆర్డర్స్ అడిగితే ఇప్పుడే వారున్న రూల్ బుక్ చెప్పినారు, రాజ్యాంగం ఏం చెప్తుందో చెప్పినారు, అయినా కూడా కనీసం ఆర్డర్ కాపీ ఇవ్వలేకపోయినారు. అంటే ఏం చెప్తా ఉంది? ఈ ఆర్డర్ కాపీ స్పీకర్ గారు తయారు చేయలే, ఈ ఆర్డర్ కాపీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో తయారైంది. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రాజు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినాడు, ఏమీ కాదు 10 మంది పార్టీ మారినా సుప్రీంకోర్టు ఏం చేయలేదు, రాజ్యాంగం ఏం చేయలేదు, ఎవరు కూడా ఏం పీకలేరు, నన్ను మీరేమీ భయపడొద్దు, మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నాది, ఈ రాజ్యాంగం నా ముందర ఏం పనిచేయదని డైరెక్ట్ మన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ సంబంధించిన రాజుగారు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇవాళ అదే జడ్జిమెంట్ మా మంచి స్పీకర్ గారికి చేతికి పెడితే ఆ స్పీకర్ గారు చదివినారు, వెళ్ళిపోయినారు. స్పీకర్ గారు తీసుకున్న డిసిషన్ కాదు ఇది. ఈ డిసిషన్ ఏదైతే ఉందో ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆఖరికి ఆర్డర్ కాపీ కూడా మాకు ఇవ్వలేదు. ఎందుకంటే అది రాజుగారి చేతి రైటింగ్లో ఉంది, దాన్ని మనం మార్చాలి. వాళ్ళు రాజుగారి చేతి రైటింగ్లో, రాజుగారు ఎవరు తెలుసు మీ అందరికీ, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రాజుగారు అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతి రైటింగ్లో ఉంది. కాబట్టి కనీసం పిటిషనర్లకు ఆర్డర్ కాపీ కూడా ఇవ్వలేదు. ఇంత దారుణమైన పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టుకి విలువ లేదు, రాజ్యాంగానికి విలువ లేదు. ఎంత దారుణం అంటే కేవలం ఒక స్టేట్మెంట్, వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు, కనీసం ఏ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతారు కూడా ఇవ్వలే. ఆ స్టేట్మెంట్లో బాగా మీకు మరి మీరు తీసుకోండి, వాళ్ళ దగ్గర మాకైతే ఇవ్వలేదు, ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు, మీకు ఇస్తారంట. ఆ స్టేట్మెంట్లో ఏం చెప్పినారంటే వీళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు అని చెప్పినారు. మరి కనీసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అని కూడా ఆ స్టేట్మెంట్లో లేదు. ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారిని ఇరకాటంలో పెడుతున్నారు తప్ప స్పీకర్ గారి గొప్ప ఔదార్యం గల మనిషి తనని కూడా కించపరుస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. స్పీకర్ని కించపరుస్తా ఉన్నారు, సుప్రీంకోర్టుని కించపరుస్తా ఉన్నారు, రాజ్యాంగాన్ని కూడా కించపరుస్తా ఉన్నారు. రేపు ఇంకా రాజకీయాలకు విలువేముంటుంది? అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు ఇంటికి పోయి ఆత్మవంచన చేసుకోవాలి. ఏంది మీ పరిస్థితి ఏంది ఇవాళ? ఎంత దారుణం! లాయర్లు మీరు ఎందుకు పోయి రూలింగ్ పార్టీ దగ్గర ఎందుకు కూర్చున్నారని లాయర్లు అడిగితే చెప్తే ఇక్కడ మీరున్న వాళ్ళందరూ కింద పడి నవ్వి వస్తారు. ఇప్పుడు చెప్పమంటారా? అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు అంటే అక్కడ టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నాం సార్ అని చెప్పింది. అంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఎవరు కాపాడాలి మన రాష్ట్రాన్ని? ఇంకా అర్థం చేసుకోండి మీరు. అది వాళ్ళు ఇచ్చిన జవాబు. అది ఎందుకు కూర్చున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున హౌస్ లో ఎందుకు కూర్చున్నారు? ట్రెజరీ బెంచెస్ లో మీరు కూర్చోవాల్సింది అపోజిషన్ బెంచెస్ లో కదా అంటే మాకు టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నామని చెప్పిన దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు ఇంకా వాళ్ళు ఇంట్లో ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారుగా? వాళ్ళు పోయి వాళ్ళ ప్రజలకు ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారు? వాళ్ళ పిల్లలకి ఏం జవాబు చెప్తారు? వీళ్ళు అంత దరిద్రమైన పరిస్థితిలో ఉంది. ఇక ఏం చేస్తాం మనం చెప్పండి? ఇంకా ఎవరికైనా ప్రజలకు రాజకీయ నాయకులకు నమ్మకం ఉంటుందా? యువకులు రాజకీయంలోకి వస్తారా ఇట్లాంటి వాళ్ళు ఉంటే? దారుణం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. తప్పకుండా మా అధ్యక్షుల వారితో కూర్చొని దీన్ని ముందర తప్పకుండా తీసుకెళ్తాం. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మా బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. 100కు 100% మా వంతుగా ఇక్కడ న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఆ ఎమ్మెల్యేలని తప్పకుండా ప్రజల ముందర దోషులా నిలబెడతామని చెప్పి చెప్తా ఉన్నాము. జై తెలంగాణ. చాలా ఎవిడెన్స్ కోర్టు దృష్టి తీసుకొచ్చారు, స్పీకర్ దృష్టి తీసుకొచ్చారు, వాళ్ళు పార్టీ మారిందనడానికి ఎన్నో రకాల ఉదాహరణలు ఇచ్చారు. ఏ గ్రౌండ్స్ బేస్ చేసుకొని చూపించారు అసలు స్పీకర్ గారు? అదే ఈరోజు స్పష్టంగా మేము స్పీకర్ గారు ఏ బేసెస్ పైన, ఏ గ్రౌండ్స్ పైన మాకు పిటిషన్ని మీరు డిస్ప్యూట్ చేశారని చెప్పి ప్రశ్నించిన సందర్భంగానే మా ఆర్డర్ కాపీ మా చేతికి వస్తే మాకు తెలుస్తుంది. సో దట్ గ్రౌండ్స్ అవి నిజమైన గ్రౌండ్స్లో రిజెక్ట్ చేసిరా లేకపోతే రాజకీయ కారణాలతో రిజెక్ట్ చేసిరా స్పష్టంగా అర్థమవుతున్న ఉద్దేశంతోనే మేము అడగడం జరిగింది. ఆర్డర్ కాపీ చేతికి ఇవ్వడమే కాదు, మరి
ట్రిబ్యునల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి స్పీకర్ గారు మరి మాకు ప్రొనౌన్స్ చేశారు. నిజంగానే మాకు చేతికి ఆర్డర్ కాపీ అయిపోతే అట్లీస్ట్ మీరు చదవండి, మొత్తం ఆర్డర్ చదువుతారని మేము నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకొని మా అడ్వకేట్స్ నోట్ చేసుకుని దానిపైన మేము చెప్పుకోవడానికి బయట మాకు ప్రజలకు వివరించుకోవడం కానీ పార్టీకి చెప్పుకోవడానికి మా పిటిషన్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కూడా మరి ఎవరైతే స్టాండింగ్ కౌన్సిల్ అడ్వైజర్ ఉన్నారో వారు సమానం చెప్పినారు, మేము ఇట్లకెళ్ళి అప్లోడ్ చేస్తాం కదా అన్న చూసుకోండి అని చెప్పినారు. అంటే ఏ బేసిస్ పైన మా పిటిషన్ రిజెక్ట్ అయిందో కూడా ఇప్పటివరకు తెలియదు. వారికి అన్ని రుజువులు ఉన్నాయి, అన్నీ కూడా బాహాటంగా తిరుగుతూ ఉన్నారు, వారికి అన్ని రకాల ఆధారాలు ఇచ్చినాము. కాబట్టి ఇది దాటివేయడానికి లేదు. కోర్టు కూడా ఏం చెప్పింది, మీరు నిర్ణయం టైం ఫ్రేమ్లో తీసుకోండి, ఏ నిర్ణయం తీసుకోండి, దానిపైన సమీక్షించేటిది రివ్యూ చేసే అధికారం కోర్టులకు ఉన్నది. పదే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా రాష్ట్ర ప్రజలు తప్పుదోవ పట్టించినాడంటే ఏ నిర్ణయం అనేది తీసుకోవచ్చు, మాకు ఇమ్యూన్ ఉంటుంది అంటే చట్ట పరిధిలోకి రాము, మేము ఏ నిర్ణయం తీసుకున్న స్పీకర్ నిర్ణయం ఫైనల్ అని చెప్పినారు. కానీ స్పీకర్ యొక్క పాత్ర అంటే 2 రోల్స్ ఉంటాయి. స్పీకర్ లోపల ప్రొసీడింగ్ నడిచేటప్పుడు ఒక పాత్ర, ట్రిబ్యునల్ ఉన్నప్పుడు ట్రిబ్యునల్ చైర్మన్గా జడ్జి పాత్ర. ఏదైతే ట్రిబ్యునల్ చైర్మన్గా తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో దట్ కెన్ బి రివ్యూడ్ బై ది జ్యుడిషియరీ. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పును వెలువరించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి ఫిరాయించారంటూ దాఖలైన అనర్హత పిటిషన్లని స్పీకర్ కొట్టేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని, వారు కేవలం రాజకీయపరమైన సమావేశాల్లో మాత్రమే పాల్గొన్నారని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విధించిన గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ తీర్పుతో అరికిపూడి గాంధీ, తెల్ల వెంకట్రావుతో సహా 5 ఎమ్మెల్యేల పదవులకి గండం తప్పినట్లయింది. స్పీకర్ నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా అధికార పక్షంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.